ముగిసిన కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీ జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు. రేపు కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై తీర్పు. కొత్త మంత్రులకు సెక్రటరియేట్లో ఛాంబర్లు సిద్ధం. రేపు ఛార్జ్ తీసుకుంటారన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కాంగ్రెస్ లో కొనసాగుతున్న బుజ్జగింపు చర్యలు. మంత్రి పదవి దక్కని ఆశావాహుల ఇళ్ల వద్ద పార్టీ పెద్దలు. నా స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ. రాహుల్ దగ్గర ఉద్యోగం చేస్తున్నానంటూ రేవంత్ కామెంట్స్. పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనుల్లో వేగం పెంచి ప్రాజెక్టును పూర్తి చేయాలని మార్గాని భరత్ డిమాండ్. తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం. ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఉపశమనం పొందుతున్న ప్రజలు. జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో దారుణం. ఓ దొంగను చితకబాది ప్రాణాలతోనే పాతిపెట్టిన వ్యక్తులు. మేడ్చల్ జిల్లా హక్కింపేటలో ఉత్సవ్ కన్వెన్షన్ హాల్ ఏర్పాటు. ప్రారంభించిన ఎంపీ ఈటల ప్రజలు వినియోగించుకోవాలని పిలుపు. హైదరాబాద్ నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ. ఇప్పటి వరకు 40,000 మందికి పైగా అందచేత. రేపు ఉదయం 11 గంటల వరకు కార్యక్రమం. విశాఖలో కూటమి ప్రభుత్వంపై తిరగబడ్డ టీచర్. డిఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎస్జిటిలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్. కర్ణాటకలో వర్ష బీభత్సం. లోతట్టు ప్రాంతాలు జలమయం. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు. మణిపూర్లో కేంద్రం ఎందుకు శాంతి నెలకొల్పటం లేదు? వందలాది మంది చనిపోతున్నారని ప్రియాంక వాద్రా ఫైర్. గాజాలో ఆసుపత్రి కింద భారీ సొరంగం. హమాస్ ఏర్పాటు చేసినట్లుగా ఐడిఎఫ్ ఆరోపణ. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ తో రింకు నిశ్చితార్థం. లక్నోలో ఘనంగా జరిగిన వేడుక.